గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబా సకల దేవతా స్వరూపుడు అనేది ఎలా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే సాయిబాబా భక్తులందరూ నమ్మేది అంటే సాయిబాబా సాక్షాత్తు సకల దేవతల యొక్క స్వరూపము, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అనేది ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అంతేకాదు అది ప్రత్యక్ష దర్శనం కూడా. ఎందుచేతనంటే సాయిబాబా భక్తులకి అనేక మందికి వారి వారి ఇష్ట దైవత స్వరూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది. అంతేనా అంటే అంతేకాదు సాయిబాబా వారి యొక్క ఇష్ట గురువుల యొక్క గురువు యొక్క స్వరూపంలో కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. ఇది మనకి సాయి సచ్చరిత్ర సుస్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇప్పటి భక్తుల యొక్క జీవనంలో కూడా అది చక్కగా ప్రభవిస్తూ ఉన్నది, ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. ఎలా అండి ఇది సాధ్యం అనే ఒక ప్రశ్న వస్తుంది. అంటే దీనికి సహేతుకం ఏమైనా ఉన్నదా, అది కేవలం మన యొక్క విశ్వాసమేనా అంటే కాదు. దిస్ ఈజ్ ఎ సైన్స్. ఎలా అంటే మనకి సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి సైన్స్ ఈ సృష్టిలో మనకి ఎక్కడా కనిపించదు. మనకి ఆధారం ప్రమాణం అదే. ఏమిటి చెప్తుంది సనాతన ధర్మం అంటే ఈశావాస్యం ఇదగుం సర్వం అంటే ఈ సర్వ జగత్తు మొత్తము కూడా ఒకే ఒక శుద్ధ చైతన్యము చేత నడుపుతున్నది అని తెలియజేస్తుంది. దానికి ఆధారం, ఈ విశ్వం మొత్తానికి ఆధారం ఒకే ఒక చైతన్యం, రెండు లేవు. ఏమంటే ఇది కూడా అభూత కల్పనేమో అలా చెప్పారు, దాన్ని నమ్మవలసిన అవసరం ఏముంది? అసలు సనాతన ధర్మంలో నమ్మకానికి స్థానమే లేదండి. ఇది మనం గమనించాలి. సనాతన ధర్మం సైన్స్ ఎంతవరకు అంటే మన ఊరికి సైన్స్ అని చెప్తాం, కానీ సైన్స్ కూడా నిత్యం మారుతూ ఉంటుంది. సైన్స్ అని ఎందుకు వాడతామంటే నీకు దర్శనమైంది ఎదుటివాడికి కూడా దర్శనం అవుతుంది. అది నీ ఒక్కడికే కాదు. ఆ పారామీటర్స్లో, ఆ కండిషన్స్లో, ఆ సిచ్యువేషన్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అది సత్యంగానే గోచరిస్తుంది. అందుకని సైన్స్ అంటాం. అంతేగాని ఇప్పుడు మనకున్న సైన్స్ సుప్రీం సైన్స్ ఏం కాదు. ఎందుకని కాదు? రోజు మారుతుంది కదా. రోజు మారుతుండే సైన్స్ ఎట్ అవుతుందండి? సైన్స్ మీన్స్ ద ట్రూత్. అయితే ఆ ట్రూత్ మనకు అర్థం కావటం లేదు, దానికి పర్యాయం ఇంకో ఉదాహరణ లేదు. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న అత్యంత అల్పమైనటువంటి దాన్ని సైన్స్ని తీసుకున్నాం అంతే. ఈ సైన్స్ ఇస్ పర్ఫెక్ట్ ఆల్ ది టైమ్? నో. ఇవాళ చేసిన సైంటిఫిక్ ఇది అవుట్పుట్ రేపు మారిపోతుంది. అక్కడ వేరే కారణాలు అంటే ఇప్పుడు వీళ్ళు చూడనటువంటి కోణాలు వాళ్ళు చూపించవచ్చు. కాబట్టి సైన్స్ ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ కండిషన్స్లో, ఆ పారామీటర్స్లో చూసినప్పుడు మాత్రమే అది నీకు కనిపిస్తుంది. అట్లా అది అందరికీ కనిపిస్తుంది, అంతవరకు తీసుకోవచ్చు. అంతేగాని అదే పరిపూర్ణం అని చెప్పడానికి ఎక్కడా లేదు. అందుకోసమే సనాతన ధర్మం ఈజ్ ద సుప్రీం సైన్స్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఎందుకో తెలుసా అండి, కాలము దాటిన స్థితిలో సత్యాన్ని పరిపూర్ణంగా ప్రతిపాదించదగింది ఈ సృష్టిలో ఏదైనా ఉన్నది అంటే అది ఒక్క సనాతన ధర్మం మాత్రమే. అందుకోసమే దానికి ఆది లేదు, అంతము లేదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ విచ్ ఈస్ వెరీ ట్రూ. ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ సైన్స్. అందుకోసమే మన సుప్రీం సైంటిస్ట్ ఎవరో తెలుసా అండి? ఆది శంకరాచార్యులు. అటువంటి సైంటిస్ట్ జగత్తులో మరల పుట్టాడు. అంతకుముందు కూడా లేరు. అంతకుముందు ఉన్నప్పటికీ వారు చెప్పారే కానీ అంత పటిమతో నిలబడి ఇన్ని అవైదిక మతాలను మొత్తం తిరుమాడినటువంటి మహానుభావుడు ఆది శంకరాచార్యులు. అంటే ఏం తెలుస్తూ ఉంది అక్కడ మనకంటే, ఏది పరమ సత్యమై ఉన్నదో దాని ప్రతిపాదన ముందు ఏది నిలబడలేదు. అది పరమసత్యం. ఏమిటా పరమసత్యం అంటే ఈశావాస్యం ఇదగుం సర్వం, జగత్తు మొత్తం ఒకే ఒక సత్యము చేత ప్రభవించబడింది. నమ్మకమా? కాదు మిత్రమా. నేను చూడొచ్చా అండి? అఫ్ కోర్స్ నీ కళ్ళుంటే నువ్వు చూడొచ్చు.
దానికి తగిన మేధస్సు ఉంటే చూడొచ్చు, తగిన మేధస్సు నీకు లేదా అందరికీ ఉన్నది. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. మరిన్ని విషయాలతో తర్వాయి భాగంలో కలుసుకుందాం.